హలో అందరికీ, మీరు చూస్తున్నారు గ్రో విత్ లోకేష్ 2.0 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు మరియు నాకు ఉపయోగపడే విధంగా ఒక మంచి మోటివేషనల్ కంటెంట్తో తిరిగి రావడం జరిగింది. ఈ వీడియోని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితం అనేది ఒక్కోసారి ఎంతో భారంగా అనిపిస్తుంది. మన కలలు, మన ఆశయాలు ఎక్కడ కరిగిపోతాయేమో అన్న భయం మనల్ని వెంటాడుతుంది. మన గుండెల్లో నిరాశ మేఘాలు కమ్ముకొని చీకటిని నింపుతాయి. అవును, మనమందరము ఆ క్షణాలను అనుభవించే ఉంటాం. నా వల్ల కాదు, నేను ఒంటరిని, నాకు ఏమీ చేత కాదు అనే ఆలోచనలు మనని కృంగదీస్తాయి. కానీ ఈరోజు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మీరు ఎప్పుడూ ఒంటరి వారు కారు అని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేనికి భయపడుతున్నారు? ఫెయిల్ అవుతామని భయమా? ఎవరైనా ఏమైనా అంటారని భయమా? లేదా తెలియని దాని గురించి భయమా? భయపడటం సహజమే, కానీ ఆ భయమే మనల్ని ఆపేస్తే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా బలంగా ఉండేది, కానీ దానికి ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. నేను నిజంగానే అడవికి రాజేనా అని. ఎందుకంటే మిగతా జంతువులు దానికంటే పెద్దవిగా కనిపించేవి. కానీ ఒకరోజు ఒక తెలివైన కోతి దానికి ఇలా చెప్పింది, నీ బలం నీ శరీరంలో లేదు, నీ మైండ్లో ఉంది అని. నువ్వు రాజు అని నువ్వు నమ్మితే నువ్వు రాజు. ఆ మాటలు సింహానికి ఒక స్ఫూర్తిని ఇచ్చాయి. అది తన భయాన్ని వదిలేసి తన శక్తిని నమ్మింది. అప్పటి నుండి అది నిజమైన రాజు అయ్యింది. మనం కూడా అంతే. మన భయాలను గుర్తించి వాటిని ఎదుర్కొంటేనే మనం మన నిజమైన శక్తిని తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు ఎదుర్కొంటున్న ప్రతి బాధ, మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్క, ఇవన్నీ మిమ్మల్ని మరింత బలవంతులుగా మారుస్తాయి. గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు విలువ అంత స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇప్పుడు చీకట్లో ఉన్నారేమో, కానీ మీలోనే ఒక వెలుగు దాగి ఉంది, ఒక అనంతమైన శక్తి ఉంది. మనందరి జీవితంలో గాయాలుంటాయి. నమ్మిన వాళ్ళు మోసం చేసిన క్షణాలు ఉంటాయి. ఎన్నో ఆశలు ఆవిరైన సందర్భాలు ఉంటాయి. ఆ గాయాలు మిమ్మల్ని నిస్సహాయులుగా చేయనివ్వకండి. వాటిని బలంగా మార్చుకోండి. మీ గుండెలోని కోరికల మంటను చల్లారనివ్వకండి. ఎందుకంటే ఆ మంటే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు ఓడిపోయినట్లు భావించిన ప్రతిసారి మీ తల్లిదండ్రుల కళలోకి చూడండి. వారి కళలు, వారి త్యాగాలు మీలో ఉన్నాయి. మీలో ఒక హీరో ఉన్నాడు, ఒక అద్భుతం చేయగల వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బయటకు తీసుకురండి. ఈ క్షణం నుంచే మీ భయాలను వదిలేయండి. మీ కన్నీళ్లను తుడిచేయండి. మీ గుండెలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీయండి. పడిపోయినా మళ్ళీ లేవండి. తప్పు చేసినా మళ్ళీ ప్రయత్నించండి. ఎందుకంటే మీ జీవితం మీదే, మీ కలలు మీవే. వాటిని సాధించాల్సిన బాధ్యత మీదే. వెనుకడుగు వేయకండి, నిరాశపడకండి. మీలో ఉన్న ఆ అంతర్గత దీపాన్ని వెలిగించండి. ఆ వెలుగుతో మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీ జీవితాన్ని ప్రకాశవంతం చేయండి. మీపై మీకు ఉండాల్సింది ఒకటే, అదే మీ మీద మీకు నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధించగలరు. ఈ క్షణం నుంచే మీ విజయం వైపు అడుగులు వేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.